వంకాయ, గుడ్లు, టమాటా వేసి వండుతున్నాను మసాలా లేకుండా. తీ మా పాప గుడ్లు వేసి ఒలిసేయమ్మ. వస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసావా? దూరం ఉండు. గుడ్లు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది పెనం పెట్టుకొని వేరే పెనం పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేసుకుంటే ఏమైపోతుంది, ఆయిల్ తేలిపోతుంది కాబట్టి వేసేసి పారేసుకోవచ్చు. కూర అయిన తర్వాత ఆయిల్ వద్దంటే ఆయిల్తో బాగా మగ్గిన కూర తిని ఆయిల్ తక్కువ ఉంటే టేస్ట్ ఉంది. ఇందులో మసాలాలు ఏమి వేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కారం తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. కొంచెం ఉల్లిపాయ వేసింది కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయ తొందరగా వేస్తుంది కదా. ఇందులో మా పిల్ల ఆవాలు వేసేస్తుంది. మా పిల్ల నేను ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను మేడం. ఏదైనా చిన్నపిల్ల కొంచెం అల్లరి పిల్ల, తండ్రి పిల్ల. చూడండి, ఇంకో వంకాయలు వేసుకుంటు వంకాయలేనా వేస్తా వేసే చాలా అయిపోయింది. కొద్దిగా పసుపు వేసుకొని
ఏం ముట్టుకున్నా చేయి ప్రతిదీ చేయి కడుక్కుంటాను నేను. నాకు అలసిపోవడం ఎక్కువ. అంతా నాకు నీట్గా ఉండదు ఎప్పుడు కూడా. ఇలాగా ఈ మామిడికాయలు మగ్గుతాయి, సిమ్లో పెట్టుకున్నాను. చిన్న మొక్కలు శ్రీకుడుకు ఇవి ఏమంటారు, నాచు మొక్కలు అంటాం. హైదరాబాద్లో అయితే డైనింగ్ రోజ్ అంటారంట. అది మొక్కలు అమ్మేవాడు చెప్పాడు. ఒక్క మొక్క 40 రూపాయలు. ఈ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం. ఏంటో ఈ రోజెస్, ఇది ఎంత పింక్, ఇది వైట్. ఇంకా కాస్త వేసి ఒక 1 వీక్ అవుతుంది అంతే నేను వేసి. గుణశ్రీ అలా నేను ఇస్తానండమ్మా. ఇది గోరింటాకు మొక్క. అక్కడికి మా గోరింటాకు మొక్క, ఇది గోరింటాకు మొక్క చాలా బాగా పండుతుంది. నేను ఒక చెయ్యి 2 చేతులు సరిపోతుంది. నేను కొంత పెట్టుకుంటా. నాకు చాలా ఇష్టం గోరింటాకు అంటే కొంచెం కొమ్మలు ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తగా చిగుర్లు వేసుకుంటూ వస్తున్నాయి. ఇదేమో అలోవెరా, చిన్న మొక్క కొన్నాను. 50 రూపీస్ 40 రూపీస్ తీసుకున్నాడు. చిన్నది. ఇది 6 months అవుతుంది అంతే. 50 రూపీస్ 40 రూపీస్ తీసుకున్నాడు. చిన్న మొక్క అలోవెరా, ఇంటి వరకు ఉంటుంది. ఇది కుండీలో చూసారు ఎంత పెద్ద. ఇది తలకి పెట్టుకుందాం అని నేను తీసుకున్నాను అనమాట. నాకు ఈ మొక్కలు అంటే చాలా ఇష్టం. బాగుందా నా చిట్టి గార్డెన్? అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.